ఓం నమ శివాయ. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది మనసు. అందుకే మేము నెలకు ఒకసారైనా ఎక్కడికైనా టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. అలా అనుకున్న టెంపులే ఈ గౌడగిరి చాముండేశ్వరి టెంపుల్. నేను చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తానన్నమాట. ఒకసారైనా వెళ్ళాలి అని అనుకున్నాను. అందుకే ఈరోజైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంకొచ్చేసామన్నమాట. బస్సులో ట్రావెలింగ్ తర్వాత గౌడగిరి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందర అమ్మవారికి పూజా సామాన్ తీసుకొని వెళ్దామని ఇక్కడైతే ఆగి పూజ సామాన్ అయితే తీసుకుంటున్నాను. ఇక తీసుకొని లోపలికి వచ్చాము. చూడండి, ఆ చాముండేశ్వరి అమ్మ ఎంత మహిమగల అమ్మ చాముండేశ్వరి అమ్మ. ఇక్కడ కనిపిస్తున్న టెంకాయ ముడుపులు ఏంటంటే, ఇక్కడ టెంకాయ ముడుపు 9 వారాలు మనం ఏమైనా కోరుకొని టెంకాయ కడితే అది నెరవేరుతుందంట. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారంట. ఇక్కడ తీర్థ స్నానము పౌర్ణమికి అమావాస్యకి చేస్తారంట. చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అమ్మ ఈ చాముండేశ్వరి. అందుకోసమే ఎంతోమంది భక్తులతో, వేలాది మంది భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. చూడండి, మేము పోయినది ఫ్రైడే అన్నమాట, శుక్రవారము. ఎంతమంది ఉన్నారో భక్తులు. ఇంతమంది భక్తులను చూస్తుంటేనే తెలుస్తుంది అమ్మ ఎంతటి మహిమగల అమ్మ. అలాగే మాకు గర్భగుడిలో అయితే దర్శనం అయిపోయినంటే ఇలా బయటకు అయితే వచ్చాము. ఎంత మహిమగల అమ్మవారు కాకపోతే ఇంతమంది వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం పంచలోహంతో 60 అడుగులు ఎత్తుతో 18 చేతులతో పంచలోహంతో శక్తిపీఠం అవతారంగా ఉన్న అమ్మవారిని ఇక్కడ నిర్మించారన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిమ అన్నమాట. ఈ స్వామి దగ్గర మనం ఏమన్నా కోరుకొని ఇక్కడ కాయిన్ నిలబెట్టినామంటే ఆ కోరిక అనేది నెరవేరుతుందంట. అలాగే డబ్బు పరంగా కూడా మన ఇంటికి డబ్బు రావాలి అని అనుకుంటే అక్కడ కాయిన్ నిలబడుతుందంట, లేకపోతే పడిపోతుంది. నాదైతే పడిపోయింది, మా వారిది మా అబ్బాయిది అయితే నిలబడింది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది కుప్పలుగా రాళ్ళ ఉప్పు అన్నమాట. రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పుతో దీపం వెలిగించి అమ్మవారికి అర్పిస్తే దుష్ట పీడన నివారణ అనేది జరుగుతుందంట. మన మీద ఎటువంటి చెడ్డ దృష్టి ఉన్నా కూడా అదనేది పోతుంది. ఆ కళ్ళు ఉప్పులో ఇలా 2 కర్పూర బిళ్ళలు వేసి వెలిగించి అమ్మవారికి హారతి తీసినట్లయితే ఈ ఎటువంటి దుష్ట పీడలైనా తొలగిపోతాయని ఇక్కడి వారి నమ్మకం అన్నమాట. మేమైతే అలా చేసాము. ఈ టెంపుల్లో ఎంతసేపు ఉన్నా కూడా మనకి వెళ్ళాలి అని అనిపించదన్నమాట. అంత బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా పాజిటివ్ వైబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక మళ్ళా తిరిగి వెనక్కి చూసుకోని అవసరం లేదనమాట. అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడున్న జనంతోనే మనకి అనిపిస్తుంది. చూడండి, ఎంత అమ్మవారి మీద భక్తి లేకోకుంటే, ఎంత శక్తి ఉంటేనే అమ్మవారికి ఇంతటి జనసాగరం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, అలాగే అమ్మవారి చుట్టూ ఇక్కడ మనకి దశావతారాల్లో నారాయణ అవతారాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఈ దశావతార ఫుల్ ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట మనకి. గర్భగుడిలో అమ్మవారి దివ్య రూపం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు నిత్యం
చాలా రద్దీగా ఉంటారనమాట. నెక్స్ట్ అయితే మనము బసప్ప సన్నిధికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బసప్ప సమాధి కూడా చూడొచ్చు. ఈ టెంపుల్లో సమాధి అనే కాదు, అమ్మవారిని కూడా ఇక్కడ చూడొచ్చు. ఒకప్పుడు పెద్ద బసప్ప అమ్మవారి పేరు మీద భక్తులను ఆశీర్వదించేదట. ఇప్పుడైతే చిన్న బసప్ప అమ్మవారి పేరు మీద అందరికీ ఆశీర్వదిస్తున్నారు. పెద్ద బసప్ప కాలం చేసిందంట. ఇప్పుడు చిన్న బసప్ప మాత్రమే ఉన్నారు. ఈ బసప్ప దగ్గర మనము ఏమన్నా కోరుకొని అక్కడ కూర్చొని బసప్ప దగ్గర కోరుకుంటే నెరవేరితే బసప్ప మనకి మన చేతుల మీదుగా కాలు అనేది పెడతారనమాట బసప్ప. అప్పుడు మన కోరిక అనేది నెరవేరుతుంది. అది ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది. లేకుంటే ఆ స్వామి ఎంతసేపు మనం అక్కడే కూర్చున్నా కూడా కదలదంట. అంత మహిమగల బసప్ప స్వామి నందీశ్వరుడు అనమాట. నాకైతే చాలా చాలా ఆనందం వేసింది. నాకైతే చేతులు పెట్టారు స్వామివారు, అంటే బసప్ప కాలు పెట్టారనమాట నా చేతుల మీదుగా. తర్వాత ఇక్కడ చూడండి బసప్ప త్రిశూలం చూడండి ఎలా ఉందో బసప్పకి. తర్వాత అయితే 7 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట బసప్పకి మనము. అప్పుడు మన కుటుంబము సంతోషంగా ఉంటారు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. అలాగే మేము ఇక్కడ ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడైతే సీరియల్ షూటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ కన్నడ సీరియల్స్ షూటింగు అది కూడా చూసామన్నమాట. మేము చూసాము. అమ్మవారి గురించి ఇక్కడ సీరియల్ అనేది కొంచెం షూట్ చేశారనమాట. అది కూడా కాసేపు చూసాం మేము. ఆ తర్వాత భోజనానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నిత్యం 3 పూటల భోజనం అనేది ఉంటుంది. భోజనం అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ నెయ్యి కూడా వడ్డిస్తారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనం ఏమన్నా కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలాగే ఇలా ఉండింది. సబ్స్క్రైబ్.